అమరావతి రాజధాని తీర్మానంపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు. అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై మంత్రి పార్థసారథి కట్టుబాటు రాజధాని మారకూడదని అసెంబ్లీ తీర్మానంలో భవిష్యత్ హామీ. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లేకపోవడంతో అసెంబ్లీ తీర్మానం అవసరం. భవిష్యత్తులో రాజధాని మారకూడదని కట్టుబాటు అని మంత్రి అన్నారు. అమరావతి రాజధాని విషయంలో ప్రస్తుతం అవసరం లేని తీర్మానం చేస్తారని, కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పరిచామని, భవిష్యత్తులో ఎవ్వరూ రాజధాని మార్చకూడదని కట్టుబాటుగా నిర్ణయించామని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా అమరావతిపై మంత్రివర్గం తీర్మానాన్ని కేంద్రానికి పంపి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనలు అప్పటి వరకు సిద్ధంగా లేవని, అందువల్ల ఇప్పుడు అసెంబ్లీ తీర్మానంలో భవిష్యత్తులో రాజధాని మారకుండా నిర్ధారించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మీడియా ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోయినా అమరావతి రాజధానిగా కొనసాగుదలపై నిర్ణయం కట్టుబాటు తర్కంలో ఉందని మంత్రి తెలిపారు. 2014లో అప్పుడు చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది రాజకీయ దురుద్దేశమా లేకపోతే ఏదన్నా అమరావతి ప్రాంతం మీద దురుద్దేశమా తెలియదు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏపీసీఐడి యాక్ట్ 2014 రిపీల్ చేసి 3 రాజధానులనే వాదన తీసుకొచ్చడం జరిగింది. ఆ 3 రాజధానులు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి జరగలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ని వికేంద్రీకరించాలనే విధానంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ 2025లో కూడా క్యాబినెట్ ఆమోదంతో రిజల్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ అయినా కూడా క్యాబినెటే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఈ అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేయని విధంగా, ఎందుకంటే పర్మనెన్సీ ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది పర్మనెంట్గా ఉండాలి తప్పితే ఇప్పుడు అటు ఇటు మారుస్తాం సబబు కాదనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానించి పంపించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం. ఎక్కడైనా రూల్ ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఒకవేళ అసెంబ్లీలో పెడతారేమో తర్వాత చేసుకోవచ్చు. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా తర్వాత. అందుకని ఈ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి పర్మనెంట్గా ఉండాలనే ఆలోచనతో ఈ అసెంబ్లీ తీర్మానం కూడా పంపిద్దామని చెప్పేసి పంపిస్తాం. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ దురుద్దేశమో లేకపోతే విద్వేషమో లేకపోతే రాజకీయ కారణాలు ప్రాంతీయ దురుద్దేశమో లేకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. పర్మనెంట్గా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యమైన అన్ని మార్గాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కోర్టు కూడా ఏది అంటే ఇంతకుముందు చేశారు కదా 20 ఏళ్ళ తర్వాత చేయొచ్చేమో. ఎప్పుడు కూడా చేయకూడదు, 15 ఏళ్ళ లోపునే కాదు 20 ఏళ్ళ తర్వాత కూడా మరి అటువంటి నాయకులు మళ్ళీ ఏదైనా ఉద్భవించవచ్చేమో. తీర్మానం ఎందుకంటే చట్టము ఉన్న చట్టాన్ని రైతులు నమ్మించడానికి కదా, రైతులు నమ్మేశారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా ఇచ్చింది. లాస్ట్లోనే హైకోర్టులో రాజధాని మార్చడానికి వీలు లేదు. ఏదైతే గత ప్రభుత్వం 2000 లేదు ఇది 2025లోనే మేము తీర్మానం చేసి పంపించాం. 2025లోనే తీర్మానం అయిపోయింది. తర్వాత ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ అనే ఆలోచన వచ్చిందేమో, కానీ ఇది తీర్మానం చేసేటప్పటికే అప్పటికి సెకండ్ పూలింగ్ ఏం లేదు. సో పూలింగ్ అవసరమైతే ఎప్పుడైనా క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేయాలంటే అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఏపీసీఐడి యాక్ట్